అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పర్వదిన సందర్భంగా నకరేకల్ పట్టణంలో నకరేకల్ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఆఫీసు, ఎలక్షన్ ఆఫీసు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈరోజు ఉగాది నూతన సంవత్సరం, క్రోధనామ సంవత్సరం సందర్భంగా ఈ ప్రారంభోత్సవం కూడా సాంప్రదాయ దుస్తుల్లో, సాంప్రదాయ వాయిద్యాలతో సనాతన ధర్మం, భారతీయత ఉట్టిపడే విధంగా ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో దాదాపు 1000 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనడం జరిగింది. అందరూ పంచకట్ట దుస్తుల్లో చాలా కన్నుల ముచ్చటగా ఈ యొక్క ప్రారంభోత్సవం జరిగింది. అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి, 400 సీట్లు పైచిలకు ఎంపీ సీట్లు గెలిపి సాధిస్తారు, ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా భువనగిరిలో 100కు 150% బీజేపీ కాషాయ జెండా భువనగిరి కోట మీద ఎగరేయబోతుంది. ఇది ప్రజల యొక్క స్పందన బట్టి, సర్వేల బట్టి, మీడియా మిత్రుల స్పందన బట్టి, సర్వేల బట్టి ఇది మాకు తెలుస్తుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, బూర నరసయ్య గౌడ్ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు 9,000 కోట్ల నిధులు, నవరత్నాలు తీసుకొచ్చారు. ఎయిమ్స్, అపోలో హాస్పిటల్ 20 ఎకరాల్లో ఉంటే ఎయిమ్స్ హాస్పిటల్ 220 ఎకరాల్లో అద్భుతమైనటువంటి ప్రభుత్వ హాస్పిటల్ని మోడీ గారితో నేను శాంక్షన్ చేపించాను. తెలంగాణ రాష్ట్రంలోని మొదటి కేంద్ర విద్యాలయ భువనగిరిలో స్థాపించాం. పాస్పోర్ట్ ఆఫీస్ స్థాపించాం. అదేవిధంగా 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు స్థాపించాం. ఎంఎంటీఎస్ స్థాపించాం. తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఇండస్ట్రియల్ పార్కు దండు మల్కాపూర్లో, ఫాక్స్కాన్ కంపెనీ ఇబ్రహీంపట్నం కొంగర కళంలో స్థాపించడం జరిగింది. నర్సన్న బీమా, కుటుంబానికి ధీమా అని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వివిధ బీమా పథకాలకు నా యొక్క స్ఫూర్తి నాందైందని తెలియజేయడానికి గర్వంగా ఉంది. అదేవిధంగా కులవృత్తులకు కుటీర పరిశ్రమలు అనే ఉద్దేశంతో మోడీ గారి యొక్క స్పిరిట్ని నేను అమలు చేసి హ్యాండ్లూమ్ మోత్కూర్ క్లస్టర్ కానీ, పెంబర్తి బ్రాస్ వర్క్ కానీ, టాడీ ట్యాపర్స్ రీసెర్చ్ సెంటర్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. అంతిమంగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు నా యొక్క కృషి వల్ల భువనగిరి పార్లమెంట్లో 1,00,000 కోట్ల సంపద పెరిగింది. బూర నరసయ్య గౌడ్కు ఓటేస్తే భువనగిరి పార్లమెంటు సంపద పెరుగుతుంది, బూర నరసయ్య గౌడ్ సంపద తరుగుతుంది. కానీ ఇతర పార్టీ నాయకులు ఓటేస్తే వాళ్ళ సంపద పెరుగుతుంది, భువనగిరి పార్లమెంటు సంపద తరుగుతుంది. అందుకొరకు నిస్వార్థంగా ప్రజాసేవ చేసే నన్ను బీజేపీ అభ్యర్థి మోడీ గారు బాటలో నడుస్తున్న నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.